పరిపాలన అనేది మనం అక్కడి నుంచి చూస్తున్నాం. అంతకుముందు ఎక్కడా కూడా వీళ్ళు సందేహపడలేదు. ఆ సందేహాలకు తావు ఎక్కడా కూడా లేదు. కానీ ఇప్పుడు సందేహాలకు లేక అపోహలకు అపనమ్మకాలకు ఒక కరెక్ట్ అయినటువంటి విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు అది కేవలం అది అపోస్తలులకు మాత్రమే తెలియచేశాడా లేక ఇంకా ఎవరికైనా కూడా తెలియచేశాడా? ఏమండి? అది అపోస్తలుకే, అప్పటికి అపోస్తలుకే. బైబిల్ రాసింది మరి అప్పటి అపోస్తల కోసమని కాదుగా. మరి ఎవరి కొరకు? అందరి కొరకే కదా రాయబడింది. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని అందరికీ అప్లికేబుల్ చేసుకోవాలి. దీన్ని మనం తప్పనిసరి. ఎందుకంటే ఆకాశమునకు భూమికి సర్వాధికారి ఉన్న ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనము ఈ లోకంలో రక్షణ పొందాం, పాపముల నుంచి విమోచించబడ్డాం మనం. కాబట్టి అప్పుడు అపోస్తలులను ఉద్దేశించి వాళ్ళ సందేహాన్ని తెలియచేస్తూ వాళ్ళ సందేహాన్ని నివృత్తి చేస్తూ ఈ మాట చెప్పినప్పుడు మనలో కూడా అనేకమైన సందేహాలు ఉన్నాయి కదా. ఆ సందేహాలకు మరి జవాబు ఉంది కదా. ఆ జవాబే మత్తయి సువార్త 28:16 నుండి 20 వచ్చిన. అక్కడ సందేహించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? గుణగణాలు చెప్పట్లా, గుణగణాలు అడగట్లే నేను. వాళ్ళు ఎవరు? మనుషులు, హ్యూమన్ బీయింగ్. మనం ఎవరివి? సందేహం అనేటువంటిది హ్యూమన్ బీయింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఇది అక్కడ అంతే కదా. చాలామంది ఏమనుకుంటారంటే అది అప్పటికి సంబంధించింది కదా. మరి ఇప్పుడు వాళ్ళు ప్రజలే, మనుషులే. కాకపోతే వాళ్ళని ప్రత్యేకంగా తీసుకున్నా కూడా సందేహాలు వచ్చాయి. మనం తీసుకోకుండా మనకు సందేహాలు వస్తాయి. తీసుకోకుండా అంటే మనం అంగీకరించకుండా మనకి సందేహాలు వస్తాయి. వాళ్ళు ఆయనతో నడిచి ఆయనతో కొంతకాలము జర్నీ చేస్తున్నా కానీ వాళ్ళకి అనుమానాలు వచ్చినాయి. ఇంకా జర్నీలో అన్నీ దొరుకుతాయి కదా, సమస్తం దొరుకుతాయి. సంఘమునకు శిరస్సు ఎవరు? ఆయన ఎంత అధికారం కలిగి ఉన్నాడు? ఓకే బ్యాగ్ అక్కడ పెట్టాగా. సరే సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. ఇంకా 2 బ్యాగ్స్ ఉన్నాయా? 2 బ్యాగ్స్ ఉన్నాయా? 2 తెచ్చా పైకి. విడిగా ఏం చెప్పలా, అదనంగా 2 కావాలన్నా. సరే అక్కడే పెట్టేసి. అక్కడ పాస్టర్ గారు ఉన్నారుగా అక్కడ. ఓకే అక్కడ పెట్టేసి. క్రీస్తు ప్రభు గారు కదా. అయితే ఇక్కడ ఆయన ఎంత అధికారం కలిగి ఉన్నాడు? సర్వాధికారం కలిగి ఉన్నాడు. ఇక్కడ ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో సంఘమునకు శిరస్సు ఆయనే. కొలసి 1:18లో ఆయనే శిరస్సు. పైన మనకి మత్తయి 28:16లో అధికారం ఆయనే కాదు. ఎంత అధికారం అనంటే అక్కడ సర్వాధికారం అన్నది. అక్కడ క్లియర్గా ఇచ్చేసాడు. ఇక్కడ ఏంటంటే ఆయన శిరస్సు ఎవరు, ఆయన ఎంత అధికారం కలిగి ఉన్నాడు. శిరస్సు ఎవరు ప్రభు అయినప్పుడు పైన మత్తయిలో చెప్పిన దాని ప్రకారం సర్వాధికారం. ఇక్కడ రెఫరెన్స్ మనం కోట్ చేయాల్సిన పనిలేదు. 2 రెఫరెన్స్లే మనం కోట్ చేయాలి. 3వది, సంఘమునకు శిరస్సు ఉన్న క్రీస్తునందు మనము ఏ విధముగా భాగస్థులం కాగలం. మనం ఎలాగా ఇన్వాల్వ్ అవ్వగలుగుతున్నాం ఆయన యొక్క దేంట్లోకి? శిరస్సు ఉన్న క్రీస్తునందు మనం ఏ విధంగా భాగస్థులం అయి ఉన్నాం, పాలి భాగస్థులం, అవయవాలు అయి ఉన్నాము కదా. అవయవాలు అయినప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనం. మనం అవయవములు అయి ఉన్నాం. దాని తర్వాత 4వ ప్రశ్న, క్రీస్తు స్థాపించిన సంఘం యొక్క స్థలం ఏది? యెరూషలేము. ఎక్కడ మరి ఇప్పుడు యెరూషలేము ఎక్కడ ఉందని మనం బైబిల్లో చూపించాలి, రిఫరెన్స్ చూపించాలిగా. లూకాసు వార్త 24వ అధ్యాయము 46 నుంచి 49 వచనాల్లో మనకు సంఘము ఎక్కడ స్థాపింపబడింది అనేటువంటి విషయాన్ని, అది యెరూషలేములో స్థాపింపబడింది అనే విషయాన్ని అక్కడ మనకి తెలియజేస్తున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయము 46
49 వచనం చూడండి, అక్కడ ఉందామా? క్రీస్తు శ్రమపడి మూడవ దినమున లేచునని మృతుల్లో నుండి లేచుననియు. ఎక్కడ నుండి? ఆయన మృతి చెందింది ఎక్కడ? పునరుద్ధానుడైంది ఎక్కడ? సిలువ వేయబడింది ఎక్కడ? జన్మించింది ఎక్కడ? బెత్లెహేమే. కానీ మూలమేది? ఆయనది టాప్ టు బాటమ్ మొత్తం కూడా అక్కడే జరిగింది. యెరూషలేము అంటే చుట్టుపక్కల ఉన్న పల్లె ప్రాంతాలు అంతా, ఆ సరౌండింగ్ అంతా, ఆ సరౌండింగ్ అంతా అది. కాబట్టి స్థాపించిన సంఘం యొక్క ముఖ్య స్థలము యెరూషలేము. యెరూషలేము మొదలుకొని అన్నాడు. యెరూషలేము మొదలుకొని అంటే పాయింట్ అదే కదా, పాయింట్ ఇంకంతే, హెడ్ క్వార్టర్ కదా, పాయింట్ అదే. ఇంకా దాని తర్వాత ఇంక లేదు. దానికి ముందు ఏది నిర్ణయించబడలేదు, దాని తర్వాత ఏది నిర్ణయించబడలేదు. దాని తర్వాత నిర్ణయించబడింది ఏంటంటే ఇది సర్వలోకమునకు వ్యాప్తి చెందాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి. దాని తర్వాత క్రీస్తు సంఘము భూలోక సంబంధమైనదా? క్రీస్తు సంఘము భూలోక సంబంధమైనదా? లేదు. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. రాజ్యం అనగా భూమి మీద ఇప్పుడు ఏంటది? సంఘం. క్రీస్తు సంఘం. సంఘం కాదు, క్రీస్తు సంఘమే. రాజ్యం అనగా క్రీస్తు సంఘం. సంఘం అంటే మళ్ళీ కుదరదు. డ్వాక్రా సంఘం కూడా ఉంది, డ్వాక్రా సంఘం కూడా ఉంది, సంఘాలు చాలా ఉన్నాయి. మానవుల చేత ఏర్పరచబడిన సంఘాలు చాలా ఉన్నాయి, అవి ఉన్నాయి. ప్లస్ దేవుని నామాన్ని బట్టి ఏర్పరచబడిన సంఘాలు కూడా ఉన్నాయి. అసలు పాయింట్ అది. మనకు కావాల్సిన అక్కడి నుంచి వస్తే కానీ మనం ఇక్కడ రాగలుగుతాం. ఇక్కడ నుంచే వచ్చేవరకు వాళ్ళకి కొద్దిగా ఫైర్ అవుతారు వాళ్ళు. అందుకోసమే మనమే డైరెక్ట్గా వాళ్ళు అది అనకూడదు. ఇంకిద్దరు ముగ్గురు కలిపితే వాళ్ళు కూడా అన్నాడా అనుకుంటారు వీళ్ళు. మానవుని యొక్క నైజము. నన్నుగా తిట్టింది, మా పక్కింటి వాళ్ళు కూడా తిట్టాడు. అరే నువ్వు వేస కాలేదు ఏంటంటే, నేనే కదమ్మా, మా ఫ్రెండ్ కూడా వేస కాలేదమ్మా అంటాడు. అది సహజం. క్రీస్తు సంఘమునకు శిరస్సు. ఎఫ్సి 5:23. క్రీస్తు తనకు విధేయులైన వారందరికీ డాష్ నిత్య రక్షణకు కారకుడాయను. ఎక్కడది? హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5:9-10. క్రీస్తు బోధయందు డాష్ తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. క్రీస్తు బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. ఎక్కడ? యోహాను 2వ యోహాను పత్రికలో 9వ వచన భాగం. 2వ యోహాను 9వ వచన భాగం. దేవుణ్ణి సంతోషపరచుటకు క్రీస్తు బోధయందును ఆజ్ఞలయందును మరియు అపోస్తలుల బోధయందును నిలిచి ఉండవలెనా? చూడండి, దేవుని సంతోషపరచడానికి, తండ్రిని సంతోషపరచడానికి. ఇక్కడ దేవుడు అనగా తండ్రి కదా. తండ్రిని సంతోషపరచడానికి ఎక్కడెక్కడ ఉండాలంటే మనము క్రీస్తు బోధ యందు ఉండాలి. మొదట అపోస్తలుల బోధ ముందు కాదు, క్రీస్తు బోధ ముందు. క్రీస్తు బోధ యందును ఆజ్ఞల యందును. ఆయన బోధ, ఆయన తెచ్చిన ఆజ్ఞలు, పరలోకం నుండి తెచ్చాడు ఆజ్ఞలు, ఆయన ఆజ్ఞల యందును మరియు యాడింగ్ ఇక్కడ ఆయన తర్వాత నెక్స్ట్ ఎవరని చెప్పాడు ఆయన మనకి. అపోస్తలులు అన్నాడు. అపోస్తలుల బోధ యందును నిలిచి ఉండ. బోధ ఇక్కడ పవర్ కాదు, పరిశుద్ధాత్మ అనేది ఒక పవర్. అపోస్తలుల బోధ యందును నిలిచి ఉండవలెనా అని ప్రశ్న. నిలిచి ఉండవలెను. అవును. ఎక్కడుంది? అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనము. 2వ యోహాను పత్రిక 9వ వచనం. సంఘమును గూర్చి తన యొక్క చిత్తమును
సంఘమును గూర్చి తన యొక్క చిత్తమును క్రీస్తు ఎక్కడ బయలుపరిచాడు? ఇది ప్రశ్న కొంచెం ఇబ్బందికరంగా మనకు అనుకూలంగా ఉండదు. క్రొత్త నిబంధన గ్రంథములో మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మనకు కనబడుతుంది. ఏమన్నది? తన చిత్తాన్ని అక్కడ చెప్పాడు. అప్పటి వరకు ఆయన తన చిత్తం ఏంటో చెప్పలేదు. సంఘం విషయంలో ఆయన చిత్తాన్ని అప్పటిదాకా చెప్పలేదు. అక్కడ కూడా ఎదిగాడు, పుట్టాడు, ఎదిగాడు, పనిచేస్తాడు, తల్లిదండ్రులకు లోపడ్డాడు, దేవుని సన్నిధిలోకి యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు, శాస్త్రుల మధ్య వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చాలా చాలా తర్కాలు, వాదాలు, బోధలు చేస్తున్నాడు. కానీ అప్పటి వరకు ఆయన ఐడెంటిటీని ఆయన ఎవరికి చెప్పలేదు. ఆయన ఐడెంటిటీ ఏంటి? ఆయన సంఘమే ఐడెంటిటీ. ఆయన ఐడెంటిటీయే సంఘం. ఇంకా ఇప్పుడు ఆయన ఐడెంటిటీ మనం ఏమనుకుంటున్నాం తెలుసా? నెక్స్ట్ 25 అనుకుంటున్నాం మనం. ఆయన ఐడెంటిటీ నెక్స్ట్ 25 అనుకుంటున్నాం మనం. నిజం కాదండి? ఆయన గుర్తింపు ఏంటంటే క్రిస్టమస్ అనుకుంటున్నాం. ఆయన గుర్తింపు క్రిస్టమస్ కాదు. ఆయన వ్యక్తిగతమైనటువంటి దానిని కాదు ఇక్కడ చూపిస్తుంది. బర్త్డే అనేటువంటిది విశ్వవ్యాప్తమైనదా, వ్యక్తిగతమైందా? అది మరి అక్కడ ఉంది. అది బర్త్డే అనేది వ్యక్తిగతమైంది, పుట్టినరోజు వ్యక్తిగతమైంది. కానీ ఆ పుట్టుకలో నుండి సర్వ సమాజానికి, సభ్య సమాజానికి, లేక లోకానికి ఒక ఐడెంటిటీని ఇచ్చింది అక్కడ ప్రభు. అంటే దానికి మనం అంత ఎనలైజ్ చేసుకోవాలి. మనం ఇక్కడ అంత ఎనలైజ్ చేసుకోలేదు అనుకోండి, అటు వెళ్ళిపోతుంటున్నాం మనం. ఇవే మారిపోతుంది, మన మార్గం మారిపోతుంది. తర్వాత చూద్దాం, వస్తాం చివరిలోకి వస్తున్నాను ఒక 5 నిమిషాలు. క్రొత్త నిబంధన యందు స్థానిక సంఘము ఏ విధమైన పరిపాలన కలిగి ఉండవలెను? క్రొత్త నిబంధన యందు స్థానిక సంఘము ఏ విధమైన పరిపాలన కలిగి ఉండవలెను? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ అధ్యాయము 28వ వచనం. దేవుని సంఘము కదా. ఎక్కడంటే క్రొత్త నిబంధన స్థానిక సంఘము ఏ విధమైన పరిపాలన ఏమంటే అక్కడ వాళ్ళకి ఆ ఐడెంటిటీని ఇస్తూ వాళ్ళకి ఏం చేశాడు? పార్షియల్గా ఉండేటువంటి అధికారాన్ని ఆయన ఇచ్చేసాడు. అంటే ఒక్కొక్కళ్ళకి డీవియేషన్ చేశాడు. వీళ్ళకి అధికారం, ఈయనకి అధికారం, ఈయనకి అధికారం. పూర్తి అధికారాలు లేవు మళ్ళీ వీళ్ళకి కూడా. ఈయనకేంటి? అపోస్తలత్వం అంటే ఆయనకు ఒక బాధ్యత, డేకన్ అంటే ఆయనకు ఒక బాధ్యత, బోధకుడు అంటే ఆయనకు ఒక బాధ్యత, సువార్థికుడు అంటే ఒక బాధ్యత. అందరూ ఒకటే చేయలేరు కదా. అందుకని కొందరు అపోస్తలు, కొందరు పరిచారకులు, కొందరు బోధకులు, కొందరు కాపరులుగా చేశారు. మరి కాపరే వచ్చేసి నేను ఇవాంజలిస్ట్ అంటే ఇవాంజలిస్ట్ పని ఏంటి? ఆయన వెళ్ళి సువార్త ప్రకటన చేసి సెండ్ దెమ్ టు ద, వాళ్ళు ఎక్కడికి పంపిస్తాడు? సంఘానికి పంపిస్తాడు. లోకల్కి ఎక్కడ సంఘం ఉంటుందో ఆ సంఘానికి వాళ్ళని పంపిస్తాడు. సువార్థికుడి పని అది. ఇప్పుడు మనం సువార్థికులమా, బోధకులమా అని అంటే మన దగ్గర ఆన్సర్ లేదు. మనకి మంచిది. స్థానిక సంఘము నడిపించుటకు చాలా జాగ్రత్త. స్థానిక సంఘం నడిపించుటకును, పరిపాలించుటకును, లేక కాయుటకును దేవుడు ఏ విధమైన సేవకులను నియమించెను? దేవుడు ఏ విధమైన సేవకులను నియమించాడు చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 1 పేతురు 5వ అధ్యాయం 1వ వచనం. తరువాత అపోస్తల కార్యాల గ్రంథము 20వ అధ్యాయం 17వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మనకు జవాబు రావాలి. ఎక్కడి నుంచి రావాలి? నోటి మాటల ద్వారా వచ్చే జవాబులు కాదు మనకు కావాల్సింది. ఎక్కడి నుంచి రావాలి? పరిశుద్ధ గ్రంథముల నుంచి. స్థానిక సంఘం నడిపించడానికి, పరిపాలించడానికి, లేక కాయుటకు దేవుడు ఏ విధమైన సేవకులుగా మనకి ఇది అవసరమా వద్దా? సేవకులుగా ఇది మనకు అవసరమా లేదు? ఈ మాట మరి అది ఎక్కడుందండి? నీకు తెలియాలా వద్దా? నాకు తెలియాలా వద్దా? తెలియలేదు అనుకోండి, మనం చేసే పని వ్యర్థమే. కాపరి అను పదము ఎవరికి చెందును? కాపరికి, బోధకునికి గల వ్యత్యాసం ఏంటి? తీతు పత్రిక కాపరి అంటే
బోధకుడేమో సువార్తికుడు కాదు. ఉపదేశకుడు. ఫిలిప్పి రాసిన పత్రిక ఫిలిప్పి 1:1 ఫిలిప్పి 1:1 తీతు అధ్యాయంలో తీతు పత్రికలో మనకి బోధకుల గురించి కాపరుల గురించి మనకి అక్కడ తెలియజేస్తుంది కదా. సువార్తికుడు అంటే బయటికి వెళ్ళి ఆ. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి ఫిలిప్పిలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు సకల పరిశుద్ధులకును అధ్యక్షులు పరిచారకులకు అధ్యక్షులు షఫార్డ్స్ అంటారు వాళ్ళని, షఫార్డ్స్ అంటారు అధ్యక్షులు. సంఘ పెద్దగా పరిచర్య చేయకుండా చాలా జాగ్రత్త అండి. సంఘ పెద్దలు కావాలని ఊపలాట పడతారు సంఘాల్లో. సంఘ పెద్దగా పరిచర్య చేయకుండా ఉన్న ఒక బోధకుణ్ణి కాపరిగా గుర్తించవచ్చునా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. చూడండి, జాగ్రత్త వినండి. బాబురావు కూడా వినాలి ఈ మాట. అమెరికా దేశాల్లో కొన్ని లక్షల సంఘాలు సంఘ కాపురం లేకుండా, పెద్దలు లేకుండా జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. ఎందుకో తెలుసా? ఎందుకు? క్వాలిఫికేషన్ లేక, వాళ్ళ విశ్వాసంలో లేక, వచ్చేవాళ్ళు నామినల్గా వచ్చేవాళ్ళు ఉండి, వాళ్ళ హిస్టరీకి బాగలేక, అంటే వాళ్ళ జీవిత గామ్యాభ స్థితులు బాగలేక. మరి మనకైతే 2 రోజులు ఆదివారాలు, 2 ఆదివారాలు పాదనకు వచ్చే 3 ఆదివారం నేను పాట పాడతాను, నేను వాక్యం చదువుతాను, నేను బైబిల్ చదువుతాను. బైబిల్ చదవడానికి కూడా లేదు ఇక్కడ సినిమా మనకి ఉందా? బైబిల్ చదవడానికి కూడా లేదు. రొట్టె ద్రాక్షారసం పాత్ర అంటే కూడా వెళ్ళలేదు నువ్వు. అసలు ఇక్కడ రావడానికే లేదు నీకు. ఉంటే ఆడ కూర్చోవడమే. ఇంటే ఏను లేత లేదు, వెళ్ళిపో. నువ్వు ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో నీ గమ్యాన్ని, నీ స్థితిని, నీ పరిస్థితుల్లో, అప్పుడు మాత్రమే ఏమన్నాడు? సంఘ పెద్దగా పరిచర్య చేయకుండా ఉన్న ఒక బోధకుణ్ణి కాపరిగా గుర్తించవచ్చునా? గుర్తించవచ్చా? లేదు. ఎట్టా? వాక్యం చెప్పాలి అప్పుడు వాళ్ళకి. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం రాసుకున్నాడు బాబురావు చక్కగా. ఈ వాక్యం బోధించారు సార్ వెంకటాపురం. అదే పల్నాడు బైబిల్ సంఘ పెద్దల గురించి బోధించారు. ఇప్పుడు అంటే ఆయన ప్లానింగ్ ఉంది ఆయనకి కొంత, దాని గురించి నేను అంటాను, వేరే కానీ బోధించలేదని కాదు. ఆయన స్థానిక సంఘంలో పెద్దలు నేర్పించుకోవాలని ఒక ఆలోచన ఉందని నాతో తెలియజేసిన దాన్ని బట్టి నేను చెప్పాను. ఆయన కూడా ఒక పెద్ద సార్. ఆయన కూడా పెద్దే కదా. బోధకుడు పెద్దగా ఉండొచ్చు, తప్పేం లేదు. ఉన్నాడు. తర్వాత కొత్త నిబంధన యందు కాపరిగా ఉండవలసిన అర్హతలను ఎక్కడ కనుగొలము? 1 తిమోతి 3వ, తీతు 1:9, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో మనకి కనపడింది. దాని తర్వాత సంఘం యొక్క పరిచారకులుగా ఏ మనుషులను గుర్తించగలము? సంఘం యొక్క పరిచారకులను ఏ మనుషులను గుర్తించగలము? అననీయానా? తీతు పత్రిక తీతు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, తిమోతి పత్రిక తీతు 3:12, మొదటిది 1:8, 3:12. ఆ 2 మనం గుర్తించాలి. అంటే ఎవరు దీనికి సంఘం యొక్క పరిచారకులుగా ఉండడానికి ఎవరు ఎలిజిబిలిటీ? ఎవరిని చెప్పాడు మనకి? ఇందాక మన వాళ్ళు చెప్పారు, అపోస్తల కార్య గ్రంథంలో మనకు వచ్చింది టాపిక్. ఏది? సంఘంలో ఉన్న విధవరాళ్ళు గలిబిలి చేస్తుంటే మాకు ఏది అందట్లేదని చెప్పేసి అప్పుడు అన్నప్పుడు ఏం చెప్పారు వీళ్ళు? అపోస్తలు ఏం చెప్పారు? మీరే ఎవరినైనా విశ్వాసములతో నిండుకొని సంపూర్ణమైనటువంటి మాన్యత కలిగిన వారుగా ఉన్నా మీలో నుంచి కొంతమంది పురుషులను మీరు ఏర్పరచుకుంటే వాళ్ళని చేస్తారు. మేమేమో దేవుని రాజ్య సువార్త పని కొరకై మేము ప్రయాసపడుతున్నాము, మిమ్మల్ని దాన్ని పర్యవేక్షించవలసినటువంటి పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు కాబట్టి అని చాలా పొలైట్గా దాన్ని చెప్పేశారు. ఏర్పాటు చేసుకున్నారు. వారి యొక్క అర్హతలను ఎక్కడ కనుగొనగలము? 1 తిమోతి 3:25 వాళ్ళ అర్హతలు. బోధకుని యొక్క పని మరియు విధులు ఏమి, మరియు వారు ఏమైనా ప్రత్యేకమైన అధికారం కలిగి ఉన్నారా? జాగ్రత్త. బోధకుని యొక్క పని మరియు విధులు ఏంటి, మరియు వారేమైనా ప్రత్యేక అధికారం కలిగి ఉన్నారా? మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనాల వరకు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము
16వ వచనము, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాలు. ఇవి మనకు అవసరం అండి. నీకు అసలు ఏ అధికారం ఉందని ఎవరిని అడిగారు అనుకో, నువ్వు బోధకుడిగా నువ్వు బోధిస్తున్నావంటే నీకు ఏ అధికారం ఉందని అడిగితే మనం ఏం చేస్తాం? రా అంటాం, నాలుగు కరుసుకో. ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం అనుకో, ఈ వాక్య ప్రకారము దేవుని ద్వారా నేను కొంత జ్ఞానాన్ని పొందాను. ఆయన అపోస్తలులకు తండ్రి వద్ద నుంచి పొందినటువంటి అధికారము, ప్రభు ద్వారా వచ్చినటువంటి అధికారము, అపోస్తలుల ద్వారా బోధ ద్వారా వచ్చినటువంటిది శిష్యులుగా ఉన్న మనము, సంఘంలో చేర్చబడి ఉన్న మనము ఈ అధికారాన్ని 1 by 1 దాన్ని మనము ట్రాన్స్ఫార్మ్ రూపంలో మనం పొందుకున్నామనే దాన్ని మనం చెప్పాలి. ప్రశ్న అడగరా మనం చాలామంది? నన్ను ఒక వ్యక్తి అడిగాడు, మీరు ఏ అధికారంతో మీరు బాప్తీసం ఇస్తారని అడిగాడు. నేను ప్రశ్న అడగను, నన్ను అడిగిన దాన్ని చెబుతాను. నిజం బ్రదర్, మీరు ఏమన్నా అనుకోండి, నేను ప్రశ్న ఎప్పుడు అడుగుతానంటే ఆయన అడిగిందని నేను జవాబు చెప్పి, ఈ జవాబు ఆయన మేలకుండా ఉంటాడు లేదనుకుంటే ఇంకేదైనా అడుగుతాడంటే, నువ్వు ప్రశ్న అడిగావు కదా నన్ను, నేను జవాబు చెప్పాను కదా, నేను అడిగిన దానికి కూడా చెప్పడానికి ప్రయత్నం చేయంట. అప్పటికి మరి కొంత సందేహమేగా, నేనేదో నోరు తోలు ఆకలి ఏం అడిగితే ఏం దగ్గర వాళ్ళు ఏమనుకుంటారు, అసలు నేను దగ్గర సరుకు ఉందో లేదో, ముందు సంచి ఉందో లేదో అనుకుంటారుగా చాలామంది. ఇప్పుడు అలాంటి ప్రశ్నలు వేస్తున్నారు చాలామంది. మాకు కూడా తగులుతుంటారు అక్కడక్కడ, తగలకుండా ఉంటారు. మేము పండితులం కాదుగా, కాబట్టి తగులుతూనే ఉంటారు. దాని గురించి మనకి కొంత వాక్య జ్ఞానం కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనకు కూడా కొంత అవగాహన వస్తుంది. చెప్పగలగటమేనండి. అందులో అతను మనకు ప్రశ్న వేసాడని చెప్పేసి అతను తెలియగలవాడు అనుకోకూడదు, అతను మనకు ప్రశ్న వేసాడని అతను తెలివి తక్కువవాడని అనుకోకూడదు. మన జ్ఞానం ఎంతో మనకు తెలియాలి కదా, ముందు ఆ ప్రశ్న వల్లగా మనకు తెలిసేది, లేదా తెలియదు కదండి. కాబట్టి సువార్థికులు అనగా ఎవరు అనేది వాక్యంలో చెప్పాలి. మనం వాక్యమును ప్రకటించేవారు, స్థానిక సంఘమును కలిగి, చూడండి చాలా జాగ్రత్త ఇది, సువార్థికులు అనగా ఎవరు? 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ కనపడుతుంది. అసలు వీళ్ళని మనము పరిభాషలో లేకపోతే జనరల్గా మనం ఏమనాలి? వీళ్ళని వాక్యమును ప్రకటించేవారు. రెండవది ఏంటంటే స్థానిక సంఘము కలిగే, అక్కడి వరకే కలిగి అనేక సంఘములలో ప్రకటించాలి ఆయన. ఇది సువార్థికుడి పని. అనేక సంఘాల్లో ప్రకటించాలి. సంఘంలో ప్రకటిస్తాం వాక్యం. బోధకుడు ఇక్కడ ప్రతి ఆదివారం నేను బోధ చేస్తా, దేవుని వాక్యాన్ని ప్రీచ్ చేస్తా కదా. మరి ఇప్పుడు నేను సువార్థికుడినా, బోధకుడినా, ప్రీచర్ని నేను. మరి ఇప్పుడు నేను సువార్థికుడు అంటే ఇంగ్లీష్లో ఏంటి? ఇవాంజలిస్ట్ కదా. ఇవాంజలిజం చేయాలంటే నేనేం చేయాలి? వేరే స్థానిక క్రీస్తు సంఘాలలో నేను వాక్యం చెప్పాలి. ముందు చెప్తే కదా, చెప్పిన తర్వాత కదా చెప్తాను విన్నా. ఇప్పుడు వేరే స్థానిక సంఘానికి వెళ్తున్నాను, అక్కడ అతను ఆహ్వానిస్తున్నాడో లేదా నేను స్వరేసుకొని వెళ్తున్నా, వెళ్ళి అక్కడ స్థానిక సంఘాన్ని నేను స్థాపించడానికి నాకు అవకాశం ఉండదు. అక్కడ ఏం చేశారంటే ఎవరైతే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి ప్రోగ్ అవుతాడో, నలుగురు 2-3 కన్నా ప్రోగ్ అయితే అక్కడ వాళ్ళని మనం ఏం చేస్తాము? స్థానిక సంఘంగా మీరు ఇక్కడ కూడుకొని మీరు జరుపుకోండి, నేను వచ్చి మిమ్మల్ని బలపరుస్తానని మనం చెప్తాం. ఆయన పిలిస్తే వెళ్తారండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ చెప్పి శిష్యులు తయారు చేయడం అంటే అది ట్రైన్ అప్. అదే మరి అదే పౌలు గారు ఈ రోజు ఎందుకు చేయట్లేదు? చెయ్యరు. ఈ రోజు నేను దానికి వస్తున్నా. నువ్వే 2వ పేతురు అయినట్టున్నావు. దానికి వస్తున్నా నేను తొందరగా. ఇప్పుడు ఎందుకంటే ఇది చాలా క్రిటికల్గా ఉంది. ఇప్పుడు అరే విశ్వాసుగా పోతాడు 4 రోజులు, 4 వారాలు వెళ్తాడు సంఖ్యేసుకో. 4 సంఖ్యేసుకుని సంచికు బంధువులే ఇక బజారుకు వస్తాడు. బజారుకు వచ్చి
ఈ వీధిలోకి వస్తాడు. ఈ వీధిలోకి వచ్చి ఏ గుమ్మం ముందు యేసుప్రభు బొమ్మ పెట్టుంది, ఏ గుమ్మం ముందు ముగ్గేయలేదు, ఏ గుమ్మం ముందు ఏమీ లేదు, తీసుందా, బొట్టు లేదా, ఈ సింబల్స్ అని చూసుకుంటారు. చూసుకొని అక్క బాగున్నావా అక్క, నా అనుభవంలో నేను చాలా చూసేటండి. చాలామందిని ఇప్పుడు అది అట్ట వెళ్ళకండి, వాళ్ళు వేరే చర్చికి వెళ్తున్నారు. ఆ చర్చికి వెళ్ళి వాళ్ళు ఆదివారం నిన్నే కానుకిచ్చి వచ్చారు చర్చిలో, వాళ్ళు ఇవ్వాల్సింది. మళ్ళీ నువ్వు వెళ్ళి అక్క ప్రార్థన చేస్తాను అక్క 2 మాటలు యేసునే చెప్తున్నావు, తప్పులేదు. యేసునే చెబుతున్నావు 2 మాటలు. అక్క ఇష్టపడుతుంది నీ మాట వినడానికి కూడా. ప్రార్థన చేసి వెళ్ళయ్యా అని కూడా చెప్పింది. ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత నీకు ఆగదు, అక్కకి ఇవ్వకుండా ఉండకుండా మనసు ఆగదు. ఆర్థిక పరిస్థితి భారమైంది. నెక్స్ట్ సండేకి స్థానిక సంఘానికి ఇచ్చేటువంటి ఆ కానుక, ఆ బుట్టలో ఆ సంచిలో వేసే కానుక ఏమవుతుంది? తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. ఇప్పుడు సంఘానికి మరి క్షేమాభివృద్ధిలో పడిపోయినట్టేగా. అలా చేయబాకండి అని చాలా మందితో చెప్పాను నేను. చెప్తే మీకు జరిగిద్దన్నయ్య నాకు జరగదన్నయ్య అన్నాడు ఆయన కూడా మామూలుగా చెప్పాడు. నీకు జరిగిద్దన్నయ్య మాకు జరగదు అన్నాడు. మనం ఏం చేద్దాం? నీకు జరిగిద్దన్నయ్య నాకు జరగదంటే ఇక నువ్వు చెరిపేవాడివే దీన్ని బట్టి, సంఘాలను చెరిపేవాడివే కదా, విశ్వాసాలను గలిబిలి చేసేవాడివే కదా. రాజేష్కి తొందర ఎక్కువగా ఉంది సార్. అంటే ఎక్కువగా సంఘాన్ని స్థాపించాలి, తప్పులేదు, ఆశ ఉండాలి. సరే, బోధకులనగా ఎవరు? బోధకులనగా 2 ప్రశ్నలు వచ్చే వరకు వచ్చిన భోజనానికి వెళ్దాం. బోధకులనగా ఎవరు? బోధకులనగా 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, 2 తిమోతి 1:11. వీళ్ళని ఏమంటారు? బోధకులనగా. ఇందాక దాంట్లో కూడా చూసాం. బోధకులంటే ఎవరు? ఇందాకేం చూసాము? వాక్యమును ప్రకటించేవారు అన్నాం. అక్కడేమో ప్రకటించేవారు అన్నాము. స్థానిక సంఘమును కలిగి ఉండాలంటే ఆయన మెంబర్ అయి ఉండాలి ఆ చర్చిలో. ఏ చర్చిలో మెంబర్ కాడు, చర్చి ఉండదు, చర్చిలో మెంబర్ కాడు, బైబిల్ మాత్రం ఉంటుంది చేతిలో, వెళ్ళిపోతాడు. అక్కడే మేమున్న చోట 2వ పాస్టర్ గారు, ఇంకొక ఆయన యేషోబు గారు, పొద్దున్నే ఇంట్లో బ్రష్ చేస్తారు, చక్కగా భార్యాభర్తలు ఇద్దరు రెడీ అయిపోతారు.